కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంటు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు వైపు దూసుకెళ్తున్న వేలాది మంది నిరసనకారులను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఈ పరిణామంతో శాస్త్రీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు యత్నించడంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు ఇవాళ ఉద్రిక్తంగా మారాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభమైన వేళ సీజేపీ చేపట్టిన మార్చ్ టు పార్లమెంటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సీజేపీ మార్చును పోలీసులు జంతర్ మంతర్ వద్దే అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు బారికేడ్లను ఛేదించి వెళ్లేందుకు ప్రయత్నించగా పార్లమెంటు స్ట్రీట్ సమీపంలో భద్రతా బలగాలు లాఠీ చార్జ్ చేశాయి. ఈ క్రమంలో కొందరు పోలీసులు సీజేపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. మండీ హౌస్ మెట్రో స్టేషన్ నుంచి జంతర్ మంతర్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్తున్న నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారని, జులిపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆందోళనకారులు పార్లమెంటు వైపు వెళ్లకుండా అడ్డుకోవడానికి, శాంతి భద్రతలను కాపాడడానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు, మఫ్టీలో ఉన్న అధికారులను ఆ ప్రాంతమంతా మోహరించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంటు ప్రధాన గేట్లను భద్రతా సిబ్బంది పూర్తిగా మూసివేశారు. లోపలికి ఎలాంటి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా లోహపు గేట్లకు అదనపు తాళాలు వేసి గట్టి పహారా ఏర్పాటు చేశారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ కొందరు ఆందోళనకారులు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. శాస్త్రీ భవన్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినప్పటికీ కొందరు ఆందోళనకారులు దూసుకెళ్లారు. రిజర్వ్ బ్యాంకు, పటేల్ చౌక్, ట్రాన్స్పోర్ట్ భవన్ సహా పార్లమెంటుకు వెళ్లే అన్ని మార్గాల్లో బైఠాయించారు. ఫలితంగా ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జంతర్ మంతర్ వద్ద లాఠీ చార్జీ నిరసిస్తూ నినాదాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పార్లమెంట్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితిపై తాజా సమాచారం ఏంటి? బీజేపీ కార్యకర్తల ఆందోళన పార్లమెంటుకు అత్యంత సమీపానికి చేరుకుంది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పటేల్ చౌక్ ప్రాంతానికి మొత్తం ఆందోళనకారులు చేరుకున్నారు. ఇక్కడే ఇప్పటి వరకు పలు దఫాలుగా లాఠీ చార్జ్ చేయటము, అదేవిధంగా ఆందోళనకారులు కూడా పోలీస్ పైన, భద్రతా సిబ్బంది పైన చెప్పులు విసిరేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. పార్లమెంట్ కు అత్యంత సమీపంలో పీటీఐ బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ భవన్ వంటి కీలకమైనటువంటి ప్రాంతానికి, పార్లమెంట్ కి కేవలం నిమిషం పాటు వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికే ఆందోళనకారులు చేరుకున్నారు. తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ నిరసన ప్రారంభమవుతుందని, ఇది ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా
అకౌంటబిలిటీ అనేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే మొదలవుతుంది, అది వెంటనే చేపట్టాలి అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. దాంతో పాటు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా నిరసనకారులు ప్రదర్శించడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో తాము ఇక్కడి నుంచి ఆందోళన విరమించేది లేదు అని చెప్పి ఇంకా కొంచెం పార్లమెంటు వైపుకే వెళ్లేందుకు మరింత తోసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉంది. మరోవైపు పార్లమెంట్ కి సంబంధించి పార్లమెంట్ గేట్ వైపు అదేవిధంగా విజయ్ చౌక్ వైపు కొంతమంది నిరసనకారులు రానుండటంతో పార్లమెంట్ గేట్లు పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగింది. బయట నుంచి కేవలం సెక్యూరిటీ సిబ్బంది పాసులు ఉన్నటువంటి వారికి మాత్రమే అనుమతిస్తూ మిగతా వారందరినీ పార్లమెంట్ సమీపం నుంచి పంపించేటువంటి ఒక కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. సాధారణ ప్రజలు ఎవరు ఇటు వైపు రావద్దు అని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు పార్లమెంట్ పరిధి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సెంట్రల్ ఢిల్లీ మొత్తం కూడా పోలీసు ఇంటర్నెట్ సేవలన్నింటినీ పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి బయటికి ఫీడ్ వెళ్ళొద్దు అని చెప్పి ఎక్కువ సామాజిక మాధ్యమాల్లో వెళ్తున్నటువంటి అనాథరైజ్డ్ గా వెళ్తున్నటువంటి మొత్తం న్యూస్ ని ఫేక్ న్యూస్ అన్నింటినీ అడ్డుకునేందుకే ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా పోలీస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. కీలకమైనటువంటి ఢిల్లీ పోలీసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులంతా ప్రస్తుతం పార్లమెంటు సమీప ప్రదేశంలోనే మోహరించి ఉన్నారు. పార్లమెంటు భద్రతా సిబ్బందితో పాటుగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే మోహరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాలు, అన్ని రహదారులను పార్లమెంటుకి సమీపంలోకి వెళ్లేటువంటి అన్ని రహదారులను దిగ్బంధించినప్పటికీ, పార్లమెంటుకు వెళ్లేటువంటి అన్ని రహదారులను బారికేడ్లతోటి మూసివేసినప్పటికీ ఆందోళనకారులు పార్లమెంటుకు అత్యంత సమీపంకి చేరుకొని తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. పలు చోట్ల ఒకవైపు పార్లమెంటు స్ట్రీట్ లో, మరోవైపు విజయ్ చౌక్ ప్రాంతానికి చేరుకునేటువంటి రైలు భవన్ ప్రాంతంలో ఇట్లా పలు చోట్ల లాఠీ చార్జీలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎంత చెప్తున్నా, ఎంత విజ్ఞప్తి చేస్తున్నా ఆందోళనకారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము విరమించుకునేది లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి పట్టుబడుతూ తమ ఆందోళనలు ముందుకు సాగిస్తామని చెప్పి ఇంకా ఇప్పటికీ కూడా పార్లమెంటు సమీపానికి చేరుకోవాల్సిందనేటువంటి పట్టుదలతో పోలీసులను నెట్టివేసి, భద్రతా సిబ్బందిని నెట్టివేసి ముందుకు సాగాలనేటువంటి ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. తోపుడు అదేవిధంగా పోలీసు వైపు అగ్రెసివ్ గా వచ్చినటువంటి వారి పైన లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ కూడా ఇంకా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ అత్యంత సమీపము పార్లమెంట్ స్ట్రీట్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధన్యవాదాలు అరుణ్.